కాకపోతే గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందో దానికి సవాలక్ష కారణాలు ఉండొచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక రకంగా చెప్పొచ్చు, దానికి ఏవేవో కారణాలు ఉంటాయి. కానీ పెట్టాలనే మనసు ఉంటే మాత్రం ఎవరైనా అది చేస్తారు. అది సంస్థ నష్టానికి మేము కారకులం కాదు. మేము శక్తివంచన లేకుండా రక్తాన్ని చిందించి చెమట రూపంలో ప్రతి నిమిషం ప్రతి క్షణం వేస్ట్ ఎక్కడ కూడా నిరుపయోగంగా నిర్లక్ష్యంగా కానీ లేకుండా మేము సంస్థ కొరకు ప్రయాణికుల కొరకు మేము అహర్నిశలు పనిచేస్తున్నాం. కానీ మమ్మల్ని ఒక సవైత ప్రేమ చూపించడం అనేది ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎప్పుడైతే నిర్వీర్యం చేస్తాయో ప్రైవేట్ రంగ సంస్థలను అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా పవర్ఫుల్గా ఉంటారని నా వ్యక్తిగతంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉన్న కార్మికులకు ఏ విధంగా కార్మిక చట్టాలను అమలు చేస్తారు? మా హక్కులను ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగులకే సకాలంలో జీతభత్యాలు ఇవన్నీ ఒక ప్రణాళిక లేకుండా విధి విధానాలు లేకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే ఇంకా ఎన్ని సంవత్సరాలని ఓపిక పట్టాలి. 2013 పిఆర్సీకి అరియర్స్ బాండ్ ఇచ్చి 18లో వచ్చేటట్లు బాండ్ ఇచ్చిండ్రు. 2022 వచ్చినా కూడా బాండ్ డబ్బులు మాకు రాలేదు. గత ప్రభుత్వమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బాండ్ డబ్బులు రిలీజ్ చేసిండ్రు. అంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా?